భూమి సర్వే నిర్వహించినందుకు రూ. 25,000 లంచం డిమాండ్ చేసి, స్వీకరించిన ఆరోపణలపై సైదాపూర్ మండల సర్వేయర్ ఎక్కలదేవి కుమారస్వామిని తెలంగాణ ఏసీబీ అరెస్టు చేసింది. యూపీఐ ద్వారా రూ. 5,000తో సహా, ప్రైవేట్ సహాయకులు తీగల రాజేష్, వంగ విహిత్ రెడ్డిల ద్వారా ఈ డబ్బును వసూలు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఏసీబీ వలలో రాజేష్ చివరి విడత రూ. 10,000 తీసుకుంటుండగా పట్టుబడటంతో ఈ ముగ్గురిని అరెస్టు చేశారు. ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేసిన పక్షంలో, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి అవినీతి నిరోధక బ్యూరో తెలంగాణ, టోల్ ఫ్రీ నంబర్ 1064ను సంప్రదించవలసిందిగా కోరడమైనది. మమ్మల్ని వాట్సాప్ 9440446106 ఫేస్బుక్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. తెలంగాణ ఏసీబీ మరియు వెబ్సైట్ acb.telangana.gov.in ఫిర్యాదుదారు, బాధితుని వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, తాటి ప్రవీణ్ గౌడ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి.